అసలు వేదం ఫస్ట్ ఏందనంటే వేదాలు ఉపనిషత్తులు అంటే ఏంది, ఇన్నెందుకు ఉన్నాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మతం తీసుకుంటే ఫలానా ఇది మా ఒక బుక్, ఈ బుక్లనే మేమంతా జీవన శైలిని రాసుకున్నాము, ప్లస్ దేవుడు మాకు ఏం చెప్పిండో కూడా రాసుకున్నాము, ఇదంతా ఫైన్. బట్ ఇక్కడ ఒక ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఉపనిషత్తులు మళ్ళా ఎఫ్ఎక్యూస్ కింద గీతా బోధన ఒకటి, ఇదంతా. సో దీన్ని మీరు ఎట్లా డివైడ్ చేస్తారు? నా ఫస్ట్ క్వశ్చన్. నా సెకండ్ అంటే ఒకటేసారి అడుగుతున్నా సో దట్ మీరు ఫ్లోర్ని ఎట్లా డాట్స్ కనెక్ట్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఇన్ని బుక్స్ ఏంది, సెకండ్ ఏంటంటే ఈ వేదం ఎవరు నేర్చుకోవాలా? మళ్ళీ గిరీష్ గారు నేర్చుకోవచ్చా? గిరీష్ గారికి కెపాసిటీ ఉందా, లేకపోతే ఒక దీనికి ఏదైనా ఆల్రెడీ ప్రీ డిసైడ్ అయిపోయిందా ఇదంతా? చిట్టి తల్లి చిత్రగుప్తుడు ఆల్రెడీ రాసుకునే వీడికి మనం పుట్టిన మా భూమి మీద అని అనేది ఇది ఒక క్వశ్చన్. సో ఈ అప్రహెన్షన్స్లలో మీ ఆలోచన ఎట్లా పెనిట్రేట్ అవుతుంది ఇలా? సో మనకి శృతి స్మృతి పురాణం అని మనకి ప్రామాణికంగా చెప్తారు అన్నట్టు. మనకు అందుకే ఉంటుంది శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అని చెప్పి. సో శృతి అంటే వేదం, వాక్రూపంలో ఏదైతే వినిపించిందో దాన్ని ఋషులు వాళ్ళ కంటిన్యూస్గా వాళ్ళ శిష్య పరంపరలోకి ట్రాన్స్ఫర్ చేస్తూ వచ్చారు. దీన్ని అనుసరించి స్మృతి ఉంటుంది, ఎందుకంటే వేదాలు అందరికీ అర్థం అవ్వవు కదా. సో అందరు వేదాలు నేర్చుకోలేరు కూడా, దానికి ఒక అర్హత కావాలి. అర్హత అంటే డిస్క్రిమినేషన్ కాదు, అర్హత అంటే ఇప్పుడు ఒక జాబ్ రావాలంటే ఏ అర్హత లేకుండా ఇయ్యడు కదా ఎవడు, జాబ్ డిస్క్రిప్షన్. సో అట్లనే ఇక్కడ కూడా కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటే ఇది ఎవరు నేర్చుకోవాలని. ఇవి అర్థం కానప్పుడు ఇది చదువుకోవచ్చు, లేదు ఇది కూడా లేదు, మళ్ళీ మనం పురాణ ఇతిహాసాలు చదువుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తే వేరే యుగాలలో వేదం ఒకటే ఉంటుండే, దాన్ని వ్యాసుడు ఏం చేశారంటే కలియుగానికి వచ్చేటప్పటికి 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఎందుకు అని అంటే వేరే యుగాలలో ఇప్పుడు ద్వాపర యుగం తీసుకుంటే మనుషుల సంఖ్య 100 సంవత్సరాలని చెప్తారు, త్రేతాయుగం తీసుకుంటే 1000 సంవత్సరాలు, కృతయుగం తీసుకుంటే లక్షల సంవత్సరాలు, కలియుగానికి వచ్చేటప్పటికి 10ల సంఖ్యకి పడిపోతుంది అన్నట్టు మెల్లిమెల్లిగా. సో ఇప్పుడు ఒక వేదం నేర్చుకోవాలి అని అంటే కలియుగంలో చెప్తాను ప్రాసెస్ 12 to 15 years పడుతుంది అన్న. వాడు ఇంకా తోపు అనుకో నాలెడ్జ్లో 7 yearsలో నేర్చుకుంటాడు వేదం, ఒక వేదం. సో ఇప్పుడు 4 వేదాలు వీడే నేర్చుకోవాలనుకో అన్న, 12 years యావరేజ్గా వేసుకున్నా వాడి లైఫ్ టైంలో 11th year 8th year ఉపనయన సంస్కారం అయినాక 48 years లెక్క పెట్టుకోండి. అంటే వాడు దాదాపు 59 years ముసలుడు అయిపోతాడు. దాన్ని ఎప్పుడు అనుష్ఠానంలో పెట్టుకుంటాడు, దాంతో జీవనం ఎప్పుడు ఇది చేస్తాడు, ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేస్తాడు, అవ్వదు కదా. కాబట్టి వేదం 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఎందుకంటే మనిషి బుద్ధి క్షీణిస్తూ ఉంటుంది, ఆలోచన విధానము తగ్గుతుంది, ఆయుష్ తగ్గి ఉంటుంది. కాబట్టి 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. అట్లనే ఉన్న ఒక పురాణాన్ని 18 పురాణాలుగా చేశారు అని చెప్తారు అన్నట్టు. ఆల్రెడీ ఒకటే ఉన్నాయి మనకి, దీన్ని డివైడ్ చేసుకుంటూ వచ్చారు కలియుగానికి వచ్చేటప్పటికి. అందుకే వ్యాసుడు అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక మనిషి అనుకుంటారు. వ్యాసుడు అనేది ఒక పీఠం. ఇప్పుడు ఆదిశంకరాచార్య పీఠాలు ఉంటాయి, దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదిశంకరాచార్య స్వరూపంగానే చూడమని చెప్పారు ఆదిశంకరాచార్య. అట్లనే వ్యాసుడు కూడా ఒక పీఠం అన్నట్టు. మనకి ఎవ్రీ మహాయుగానికి ఒక వ్యాసుడు వస్తారు. ఈ మహాయుగానికి వ్యాసుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడు అని. సో ఈయన విభాగం చేశారు అన్నట్టు, వేద విభాగం ఇదంతా. మనకి ఒకటి ఉండొచ్చు కదా అని అంటే ఒకటి నేర్చుకునే స్థితిలో మనం లేము. కంచి పరమాచారి ఏం చెప్తారు తెలుసా, కలియుగంలో 18 సెకండ్లు ఎవడైతే ఒకే పని మీద తదేకంగా ధ్యాస పెట్టి ఉంటాడో, 18 సెకండ్లు, నిమిషాలు కూడా కాదు, 18 సెకండ్లు 50 years బ్యాక్ చెప్పిండు దాదాపు కంచి పరమాచార్య, నడిచే దేవుడు అని చెప్తాం. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి కంచి పీఠాధిపతి, ఆయన చెప్పారు 18 సెకండ్లు ఎవరైతే ఒకే పని మీద తదేకంగా ధ్యాస పెట్టి చేస్తాడో వాడు మహానుభావుడని, నియంత్రణ కోల్పోకుండా. 18 సెకండ్లు కూడా కలియుగంలో మనము ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామని అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఒక వేదం వాడు నేర్చుకుంటాడా? నేర్చుకోవాలంటే ఎంత అనుష్ఠానం కావాలి, ఎంత నిష్ఠ కావాలి, చంచలం మనసు. సో ఇది ప్రాబ్లం. అందుకే ఉన్న ఒకదాన్ని ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు. ఇప్పుడు పురాణాలు కూడా 18గా ఎందుకు డివైడ్ చేసిరు అని అంటే మీకు పురాణాల్లో కూడా తీసుకుంటే సంభాషణనే కనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడు మత్స్య పురాణం ఉంటుంది, మీరు ఆ చాప్టర్స్ చూస్తే మత్స్యావతారంలో ఉండే విష్ణుమూర్తిని స్వయంభూవం అని అడుగుతూ ఉంటారు. భాగవతం తీసుకుంటే శుకబ్రహ్మని పరీక్షిత్ మహారాజు మధ్యలో జరిగిన సంభాషణ, ఈయన అడుగుతూ ఉంటారు, ఆయన చెప్తూ ఉంటారు, ఇట్లా ఉంటుంది అన్నట్టు మనది. సో ఇవన్నీ ఒక దగ్గర పెట్టారనుకో అన్న, అప్పట్లో పాడ్కాస్ట్ సింపుల్గా. సో ఇప్పుడు ఇందులో మీరు భాగవతం తీసుకుంటే 18,000 శ్లోకాస్ ఉంటాయి, స్కాంద పురాణం తీసుకుంటే దాదాపు 80 నుంచి 88,000 శ్లోకాలు ఉంటాయి. అట్లా అన్ని పురాణాల్లో కలిపితే ఎన్ని లక్షల శ్లోకాలు అవుతాయి? అవన్నీ ఒక మనిషికి సాధ్యం అవుతుందా నేర్చుకోవడం? కాదు కదా. అందుకే డివైడ్ చేశారు అన్నట్టు మన మంచి కోసం. కానీ అంత డివైడ్ చేసినా కూడా ఆఖరికి కృష్ణుడు వచ్చి కలియుగం ముందు 700 శ్లోకాల్లో భగవద్గీత కూడా అన్ని ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత అలా చెప్తే
అది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. సో మన మంచి కోసం డివైడ్ చేశారు, కానీ దాన్ని అది మనం వాడుకోలేకపోతున్నాం అన్నట్టు. ఈవెన్ రామాయణం మీరు తీసుకున్న 24,000 శ్లోకాలు, మహాభారతం ఉంటుంది 1,00,000 శ్లోకాలు. సరే ఇప్పుడు వీళ్ళందరూ అంటుంటారు ఫిక్షనల్ స్టోరీస్ అంటారు అనుకో అన్న. ఒక సినిమా ఫిక్షనల్ స్టోరీ ఏ ఉంటుంది, 3 గంటల్లో తీయచ్చు, వాడు 6 నెలలు కష్టపడతాడు. 1,00,000 శ్లోకాలు రాస్తాడా ఒక సినిమా 3 గంటలు తీయడానికి? రాయడు కదా. మరి వ్యాసుడికి ఏం అవసరం 1,00,000 శ్లోకాలు రాయడానికి, టైం వేస్ట్ చేసుకోవడానికి? మోక్షమే ఇంపార్టెంట్. సనాతన ధర్మం అంటే తపస్సు చేసుకుంటూ కూర్చుంటే వ్యాసుడికి మోక్షం ఇవ్వడా? ఇస్తారు. మరి ఎందుకైనా ఆప్షన్ ఎంచుకోకుండా మనకి జ్ఞానం ఇద్దామని. మీరు నాతో పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు కూడా అర్జునుడు పాండవుల దగ్గరకు వచ్చి నువ్వు నన్ను నా లోపల విలీనం అయిపో, నన్ను భక్తుని లెక్క చేసుకో, అయిపోతుంది, యుద్ధం చేయి, భయంకరంగా చేయి అని చెప్పడు కదా. సో ఆబ్వియస్లీ మీరు చెప్పింది కరెక్టే. సో ఇక్కడ ఎక్కడ ఇది ఉండదు, మన మంచి కోసమే అన్ని డివైడ్ చేసుకుంటూ వచ్చారు. మనకి ఏం కావాలి ఇప్పుడు, ధర్మం అర్థం సింపుల్గా అర్థం అయిపోవాలి అని అంటే రామాయణం నేర్చుకోమని చెప్తారు. 24,000 శ్లోకాల్లో ఉంటుంది రామాయణం, కానీ బ్రహ్మదేవుడు రాసిన రామాయణం 100 కోట్ల శ్లోకాల్లో ఉంటుంది, 100 crores ఆఫ్ శ్లోకాస్లో ఉంటుంది. దేవతలకు కూడా 100 కోట్ల శ్లోకాలు చదవడం కష్టం అని చెప్పి 1 కోటి శ్లోకాలకి దేవతలకి ఇస్తే 1 కోటి శ్లోకాలు మనిషికి కూడా కష్టం కాబట్టి 24,000 శ్లోకాల్లో మనకి ఎంతవరకు లైఫ్ లీడ్ చేయడానికి కావాలో అంతవరకే రాయిపించారు. ఇప్పుడు మహాభారతం 1,00,000 శ్లోకాలు, దీన్ని ఏమంటాం, పంచమ వేదము అని అంటాం. పంచమ వేదము అని అంటే ఆల్రెడీ 4 వేదాలు ఉన్నాక ఇది పంచమ వేదం అయ్యిందంటే దీంట్లో ఎంత జ్ఞానం ఉంటుందో ఆలోచించండి. ధర్మంలో ఉండే సూక్ష్మము, తర్కము అన్ని మహాభారతంలో ఉంటాయి. రామాయణంలో మీకు ఇంత కనపడదు. మీరు మళ్ళీ దాని గురించి అర్థం చేసుకోవాలని అంటే తులసిదాస్ రాసిన రామాయణం అర్థం చేసుకోవాలి. రాముడి లీలలు, దాంట్లో ఉన్న ధర్మం ఏంటి, ధర్మ సూక్ష్మం ఏంటి, ఇట్లాంటివి మీకు వేరే వాటిల్లో కనిపిస్తాయి అన్నట్టు. సో ఇక్కడ ధర్మ సూక్ష్మం అర్థం అవ్వడానికి 1,00,000 శ్లోకాలు ఎప్పుడు ఇచ్చారు, కలియుగంకి వచ్చే ముందు ఇచ్చారు. ఇదైనా మనం నేర్చుకుంటున్నామా? డిస్క్రిమినేషన్ ఉందంటారు, వేదం అందరూ నేర్చుకోవద్దు, బ్రాహ్మణులే నేర్చుకోవాలా అంటారు. ఇప్పుడు వాళ్ళకే ఆన్సర్ అన్న, వేరే యుగాలలో శూద్రులు కూడా నేర్చుకున్నారు, వేరే వర్ణం వాళ్ళు కూడా నేర్చుకున్నారు. వాడు ఖచ్చితంగా బ్రాహ్మణుడు అయి ఉంటాడు కదా. ఉపనయన సంస్కారం అయితేనే కదా వేదం నేర్చుకోవాలి. అంటే ఏంటి, వాడి వర్ణం మారింది, డిస్క్రిమినేషన్ లేదు. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చింది కాబట్టి మనకి వర్ణం కాస్త డిస్క్రిమినేషన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కోమటోళ్ళ ఇంట్లో పుట్టా, కానీ నాకు ఉపనయన సంస్కారం ఉంది, కానీ నేను ఉపనయనం చేసుకోలే అంటే నేను ఇప్పుడు శూద్రుడినే కదా. మరి ఇప్పుడు నాకు రిజర్వేషన్ ఇస్తారా? ఇయ్యరు కదా. మరి నాకేమో కాన్స్టిట్యూషన్ లో వర్ణం ప్రకారం కాన్స్టిట్యూషన్ ని మిక్స్ చేస్తేనేమో నాకు రిజర్వేషన్ రావాలి, మరి నాకు రావట్లేదు. కానీ అక్కడ నువ్వు వర్ణం మారితే నువ్వు బ్రాహ్మణుడు అవ్వచ్చు, నువ్వు బిజినెస్ చేస్తే కోమటోడు అవ్వచ్చు. మీ క్యాన్సర్ నేనే ఇస్తా, పంచమ వేదంలో చెప్పింది కదా, జననంతో కాదు మీ కర్మతో. స్కంద పురాణంలో కూడా ఉంటుంది అనుకుంటా, మనుస్మృతిలో కూడా ఉందని చెప్తారు. జన్మనా జాయతే శూద్ర అని చెప్పి, అంటే పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే అని. ఉపనయన సంస్కారం అయినాక వాడికి 2వ భర్త అన్నట్టు, అప్పుడు వాడు ద్విజుడు అవుతాడు. సో ఇక్కడ ఏ ఉపనయన సంస్కారం లేకుండా, ఏ గురు ఉపదేశం లేకుండా, ఏ మంత్రోపదేశము లేకుండా, ఏ అనుష్ఠానం నువ్వు చేయకుండా సరే 1,00,000 శ్లోకాల్లో మహాభారతం ఇచ్చి ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి, సో దట్ నువ్వు వేద పాఠశాలలో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. నీ పని నువ్వు చేసుకుంటూ పంచమ వేదమైన మహాభారతం నేర్చుకుంటే ధర్మాన్ని ఎలా కాపాడాలో తెలుస్తుంది. ఇప్పుడు వేద పాఠశాల గురించి మాట్లాడుతుంటారు, అంటే నేను ఎందుకు నేర్చుకోవద్దు అని. సింపుల్, 8వ సంవత్సరంలో ఉపనయనం చేస్తారు, లేదంటే 11th ఇయర్లో చేస్తారు. గర్భాష్టవం అని అంటారు, అంటే అమ్మ గర్భంలో 9 months 10 months ఉంటాం కదా. సో 7th ఇయర్ 2nd monthలో చేయాలి, లేకపోతే 7th ఇయర్ 3rd month. వాడు పుట్టిన అమ్మ కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడో ఆ మంత్స్ని బట్టి. ఇక్కడ నుంచి 12 years వేసుకోండి అన్న. 11th ఇయర్లో ఉపనయనం అయ్యింది, 8th ఇయర్లో అయింది, లేకపోతే 12 years వేసుకుంటే 20 వస్తుంది ఏజ్. 11th ఇయర్లో చేసుకుంటే ఆల్మోస్ట్ 23-24లో వాడు బయటికి వస్తాడు. బయటికి వచ్చాక వాడి పరిస్థితి ఏంటో వాడికి కూడా తెలియదు, క్లారిటీ ఉండదు ఒక బ్రాహ్మణుడికి. నాకు ఉపాధి దొరుకుతుందా లేదు, ఎందుకంటే బ్రాహ్మణుని చాలా నీచంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏదో సంపాదించుకుంటున్నారు అని అంటుంటారు. మీరు లిటరల్లీ ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా, వినాయక మండపాలు పెడతారు, మ్యూజిక్ పెడతారు, అన్నీ పెడతారు, ఆగమన ఉత్సవం చేస్తారు. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి. ఆగమన్ ఎక్కడుంది అసలు? గణేష్ నవరాత్రులే లేవు భారతదేశంలో. జనాలను ఏకం చేయడానికి బ్రిటిష్ టైంలో వచ్చింది కదా. సో ఆగమన ఉత్సవం చేస్తారు, 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు. కానీ బ్రాహ్మణుడికి రోజుకి పూజ చేసినందుకు 1000 ఇవ్వమంటే కష్టపడతారు అన్నట్టు. మరి ఇక్కడ కమర్షియల్ ఎవడయ్యా? నువ్వు కమర్షియల్ అయినందుకు బ్రాహ్మణుడికి ఉపాధి పోయింది. ఇప్పుడు బ్రాహ్మణుడు ఎక్కువ అడిగిండి అనుకో అన్న, మీరు కమర్షియల్ అయిపోయింది అంటారు. నీకు కమర్షియల్ ఒకటే కనిపిస్తుంది. నీ ఇంట్లో పూజ చేయాలంటే ఆ బ్రాహ్మణుడు ముందు రోజు మధ్యాహ్నం తర్వాత మళ్ళీ తినడు. ఎందుకు అంటే రాత్రిపూట తిన్నాడు అనుకో అన్న, ఆ మలం ఇంకా బాడీలో ఉంటుంది కాబట్టి అది పూజకి అర్హత ఉండదు కాబట్టి
అట్లంత నిష్టగా ఉండే బ్రాహ్మణులు ఉన్నారు. అందుకే ఈ ధర్మం ఇంకా మన భారతదేశంలో ఉంది. వాళ్ళు చేసే అనుష్ఠానం వల్లనే మనం ఇంకా సుఖంగా బతుకుతున్నాం. అధర్మం అనేది పెరగట్లేదు. సో కమర్షియల్ అనే ముందు నువ్వు దేనికి ఎంత ఖర్చు పెడుతున్నావు, మన కకృతిని కూడా ఆలోచనలకు తీసుకోవాలని అంటారు. ఇప్పుడు నువ్వు వినాయక చవితి చేస్తారు, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు కదా, కళ్ళకి గంతలు కట్టి తీయడం ఇవన్నీ. నీకు బ్రాహ్మణుడే లేకపోతే కళ్ళకి గంతలు తీస్తారా? లేదంటే నిమజ్జనమైన అవుతుందా? కమర్షియల్ అయింది నువ్వు అనేది బ్రాహ్మణుడిని. అక్కడ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేవాడు ఇక్కడ 20,000 బ్రాహ్మణుడికి ఇస్తే అతను రోజు వచ్చి ప్రవచనాలు చెప్తాడు. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నీకు ధర్మానికి కాపాడడానికి ఏం కావాలి అవి చెప్తారు. అవి ఎవడికి వద్దు. పూజ కూడా బ్రాహ్మణుడు వచ్చి పూజ చేస్తుంటే ఎంతసేపట్లో అయిపోతుంది గురువు గారు అంటారు. మండదు తొందరగా ఇక్కడికి ఎందుకు? రామ 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 అని విష్ణు సహస్రనామం చదువుకున్న ఫలితం కలుగుతుంది కలియుగంలో. పూజ గది దగ్గర కూర్చొని ఆఫీస్కి పోవచ్చుగా, అవి చేయడు ఎవడు. కానీ ఇక్కడ అంటుంటారు వీడు ఎంత అనుష్ఠానం చేస్తే 26 సంవత్సరాలు 24 సంవత్సరాలు వాడు ఓన్లీ వేదం నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేశాక వాడు బయటికి వచ్చాక 26-24 ఏళ్ళకి అమ్మ నాన్న కూడా పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళకేం ఉపాధి ఉండదు. కానీ పంచమ వేదమైన మహాభారతం ఇంట్లో కూర్చొని నేర్చుకుంటే ఆ 24-25 ఇయర్స్కి వచ్చేటప్పటికి వీడి శాలరీ ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వచ్చాడు అనుకో అన్న 1,00,000-2 లక్షలు ఉండదు ఉంటుంది. మరి ఇప్పుడు ఎవడి లైఫ్ ఎక్కువ కాంప్లికేటెడ్? బ్రాహ్మణుడి లైఫ్ కాంప్లికేటెడా? పంచమ వేదం ఆయన ఏ ఉపనయన సంస్కారం లేకుండా ఇంట్లో కూర్చున్నోడి లైఫ్ కాంప్లికేటెడా? ఇక్కడ ఆడికి 1,00,000 రూపాయలు వస్తుంది కానీ పెళ్లి చేస్తారు, పిల్లనిస్తారు. ఇప్పుడే బయటికి వచ్చాడు, సంపాదిస్తాడో లేదో తెలియక ఈయనకి పిల్లని కూడా ఇయ్యారు. ఇది పరిస్థితి. సో డిస్క్రిమినేషన్ లిటరల్లీ వేరే వాళ్ళు బ్రాహ్మణులకి చేస్తారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు బయటికి మాత్రమే ఏదో సింపుల్గా అనిపిస్తున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు ఇంట్లో ఎంత కష్టపడతారు, నిత్యం అనుష్ఠానం చేయాలి, పొద్దున్న 4:30-5 గంటలకు లేవాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళకు ఉంటాయి. వీడి బాగు కోరేది వీడు కాబట్టి వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే ధర్మం అనేది నిలిచి ఉంటుంది. సో డిస్క్రిమినేషన్ ఇన్ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు మీరు అన్నది నేను చిన్నగా డీకోడ్ చేసి మాట్లాడాలంటే అజ్ఞానులకు జ్ఞానులకు జరుగుతున్న ఒక భీకర యుద్ధం ఇది. అంతే, అజ్ఞానులకు జ్ఞానులకు ఇన్ సర్చ్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ అని అనుకోర్రి, లేదా ఏదో ఒక వీళ్ళ ఆడరికి రాక పాత గజ్జలు అని అన్నట్టు వీళ్ళ కకృతిని కమర్షియల్ యాంగిల్లో పెట్టేసి ఒక స్టాంప్ వేసి గుద్దుడు తప్ప. ఇంకొకటి ఏంటంటే ఒక కోమటోడి దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఎవడైనా వాడికో సంఘం ఉంటుంది వాడు రియాక్ట్ అవుతాడు. క్షత్రియుడి దగ్గరికి వచ్చారు అనుకోండి, వాడికో సంఘం ఉంటుంది వాడు రియాక్ట్ అవుతాడు, కింద వాళ్ళు రియాక్ట్ అవుతారు. బ్రాహ్మణుడి మీదకి వచ్చారనుకో వాళ్ళంత స్ట్రాంగ్ ఉండరు, యుద్ధం చేసే మెంటాలిటీతో వాళ్ళు ఉండరు. కానీ ఒక బ్రాహ్మణుడు ఆయుధం పట్టుకుంటే ఎట్లుంటుందో పరశురాముడు చూపెట్టి ఉచ్చబడుతుంది ప్రతి ఒక్కడికి. బ్రాహ్మణుడు ఆయుధం పట్టుకున్నంత వరకే అంత బాగుంటది. ఒక్కసారి బ్రాహ్మణుడు ఆయుధం పట్టుకున్నాడు అనుకో వాళ్ళు పరశురాముని చూడొచ్చు. శిష్యులు కూడా డేంజర్ వెళ్తారు, ఆబ్వియస్లీ వస్తారన్న. లేకపోతే మరి ఎట్లున్నారు భీష్ముడు, మరి అందుకే కవచకుండలధారి కర్ణుడు, ఇప్పుడు విశ్వామిత్రుడు ఉంటారు. ఆయన దగ్గర అస్త్ర సంపద శస్త్ర సంపద మొత్తం ఉంటది. కానీ రాముడికి ఎందుకు ఇచ్చాడు? ఆయన చేయలేడా యుద్ధం? ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగం చేయలేడా? కానీ ఆయన ధర్మం అది కాదు, క్షత్రుడి ధర్మం అది. సో ఇక్కడ ఎవడు యుద్ధం చేయాలి, మనం ఎవరిని కాపాడుకోవాలి, ఎవరిని కాపాడుకుంటే ధర్మం కాపాడబడుతుంది అనేది మన వాళ్ళకి నాలెడ్జ్ లేదు. మీరు జ్ఞాని అజ్ఞాని అన్నారు కదా, జ్ఞానం ఇచ్చేవాడు వీడు, అజ్ఞాని ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞాని వాడి దగ్గర ఎందుకు వీడికి జ్ఞానం ఉందంటే వీడికి ఒక గురువు ఉంటాడు కాబట్టి. గురువు అంటే మీనింగ్ ఏంటంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ఇచ్చేవాడు కాబట్టి. వీడికి గురువు ఉండడు, బొక్కు ఉండదు, కానీ ఏదో ఒకటి మాట్లాడాలి. బ్రాహ్మిన్స్ని టార్గెట్ చేసిరు అనుకో అన్న, కింద 3 వర్ణాల వాళ్ళకి ఏం పని ఉండదు. ఎందుకన్నా ఇప్పుడు వీళ్ళు ఇంత మాట్లాడుతురా? ఆడు శోభనం చేసుకోవాలంటే ముహూర్తం పెట్టాల్సింది బ్రాహ్మణుడు. ఒక ముహూర్తం లేకుండా శోభనం చేసుకోమని చెప్పండి, చేసుకోడు. నమ శివాయ సిద్ధం నమః అని రాస్తే తప్ప వాడు స్కూల్లో జాయిన్ అవ్వడు, అక్షరాభ్యాసం. మరి ఇంకా బ్రాహ్మణుడు లేకపోతే నీ బతుకు లేదు, బ్రాహ్మణుడు లేకపోతే నీ శోభనమే లేదు. వాళ్ళని నువ్వు ఎట్లా తిడతావు? నీ వంశమే లేదు, ఏదీ లేదు. నువ్వు పుట్టిక దగ్గర నుంచి సచ్చేంత వరకు కూడా మళ్ళీ ఆయననే వచ్చి శాంతి పూజలు చేయాలి కదా. సరే ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ కర్మకాండ చేస్తారా? ఇంటికి పోయినాక వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉంటారా? ఇక్కడ ఏదైతే ఈ పూజ చేశారో దాన్ని తొలగించుకోవడానికి లైక్ ఇక్కడ చేసింది పితృకార్యాలు కదా. వేరే పూజలు అంటే అది వేరేలా ఉంటాయి. పితృకార్యాలు చేసే వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళినాక వాళ్ళు చేసే అనుష్ఠానం వేరేలా ఉంటుంది, అది ఎవరికి కనబడదు. వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు సాత్విక పూజలు అనుకోండి, ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఇవన్నీ చేశారు, ఇవన్నీ పాజిటివ్, లైక్ మనకి మంచి జరిగేవి. లైక్ ఇదంతా పితృకార్యాలు కూడా మంచివే. కానీ ఇక్కడ ఏదైతే వీళ్ళు ఇప్పుడు అది ఇస్తారు కదా, బియ్యము అట్లాంటివన్నీ ఇస్తారు కదా, సో కొంచెం నెగిటివ్ ఉంటుంది. దాన్ని నివారణ చేసుకుంటారు ఇంటికి పోయి అనుష్ఠానం చేసి. అది మనకు తెలియదు. ఇప్పుడు డాక్టర్ ఏముంది, మనల్ని ముట్టుకున్నాక వెంటనే ఇది రాసుకుంటాడు శానిటైజర్.
మరి ఒక నీకే అట్లుంటే ఒక బ్రాహ్మణుడి ఇంటికి పోయినాక అతనికి ఎన్ని ఉంటాయి. అందుకే పితృకార్యాలు చాలామంది చెయ్యరు, కొందరు మాత్రమే చేస్తారు, దానికి రెడీగా ఉన్న వాళ్ళు మాత్రం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాధి ఉంది, డిస్క్రిమినేషన్ లేదు. నేర్చుకుంటా అంటే నేర్చుకో, కానీ నీ ఇంట్లో మీ నాన్నకి తాగే అలవాటు ఉంది, తినే అలవాటు ఉంది, ఇంకొక పద్ధతి ఉంది మీ ఇంట్లో. నిన్ను వేద పాఠశాలలో మీ నాన్న జాయిన్ చేయాలంటే ఫస్ట్ మీ నాన్న కాంప్రమైజ్ అవ్వాలి ఆ పనులని మానేయడానికి. లేకపోతే వీడికి ఇష్టం ఉందని వేద పాఠశాలలో జాయిన్ చేస్తాడు, తండ్రి ఇంట్లో తాగుతూ ఉంటాడు, లేకపోతే తండ్రికి తాగే అలవాటు లేదు, కాంప్రమైజ్ అయ్యిండు కొడుకు కోసం, వేదం నేర్చుకుంటున్నాడు కాబట్టి. చుట్టాలు వస్తారు, ఓ నల్లి బొక్కలు ఇవ్వకపోతేనే అలిగిపోయే చుట్టాలు ఉన్నారు. మరి వేదం నిత్యం ఇంట్లో అనుష్ఠానంలో పెట్టుకున్న బ్రాహ్మణుడు ఇంట్లో ఉంటే అంటే ఇప్పుడు వీడు బ్రాహ్మణుడు అయినట్టే కదా. తండ్రి వాళ్ళకి నాన్ వెజ్ పెడతాడా? పెట్టాడు. మరి రిలేషన్స్ ఖరాబ్ అవ్వవు? దరిద్రం దండయాత్ర చేసినట్టే. వీడు ఎవడైతే వేదం నేర్పేట్లే అని మాట్లాడుతున్నాడో వీడు కాదు కాంప్రమైజ్ అవ్వాల్సింది. వీడు ఎవరితో బతుకుతున్నారో వాళ్ళందరూ కాంప్రమైజ్ అయినప్పుడు వాళ్ళని కాంప్రమైజ్ చేసి వీడు వేదం నేర్చుకున్నప్పుడు ఎవడైనా యాక్సెప్ట్ చేస్తాడు. అదే ఈకో సిస్టమ్ డెవలప్ కావాలి. లేకపోతే వీడు ఒక్కడు వేదం నేర్చుకుంటే వీడు చుట్టుపక్కల వాళ్ళు కాంప్రమైజ్ అవ్వలేదు అనుకో అన్న, ఎట్లుంటది పరిస్థితి? ఆడింట్లో ఆడు సుఖంగా ఉంటాడు, సొసైటీలో ఎట్లా సుఖంగా ఉంటాడు?